మాట ఇచ్చి నెరవేర్చే వారిగా మనం ఉన్నామేమో, మాటలో లోపం ఉంటే ఆ మాట విషయంలో మనం దేవుని యొక్క మనం క్షమాపణ అడుగుతాం. మాట తప్పని వారిగా మనం ఉందాం. ప్రేమగా అబ్రహాము దేవుడికి మాట ఇచ్చాడు. అబ్రహాముని పరీక్షించడానికి దేవుడు వచ్చి, నీకు అత్యంతగా ప్రేమిస్తున్నాను, నీ కుమారుని నాకు దాని బలిగా అర్పించంటే అంటే మాట ఇచ్చాడు. అదే మాటగా వెళ్ళాడు. ఇక్కడ వారి పని వాడు కూడా అదే మాట చెప్పాడు, వెళ్ళి మేము ఇద్దరు తిరిగి వచ్చింది మనం చెప్పాం. విశ్వాసానికి తండ్రి అని పిలువబడిన అబ్రాహాము దేవుడికి ఇచ్చిన మాట తప్పలేదు. కనుక అంతగా దేవుడు అతన్ని ఆశ్రయించినట్టుగా మనం చూస్తాం. అలాగే మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా మాట తప్పని, ఆకాశం భూమి గతించిపోతాయి కానీ మాట మాత్రం కూడా ధర్మశాస్త్రంలో సున్న పుల్లైనా నెరవేర్చక తప్పదు. కనుక ఇవన్నీ దేవుడి మాటలు. ఆయన మాట తప్పని వాడు. ఆయన ఆరాధిస్తున్న మనం కూడా మాటలో లోపం లేనటువంటి వారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. 3వ చూద్దాం త్వరగా. అదేవిధంగా తీతుకు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. తీతుకు 2వ అధ్యాయం 2వ వచనం. అక్కడ 2 పాయింట్లు కలిసి ఉంటాయి, వాటిని మనం చూద్దాం. తీతుకు 2:2. ఏలయనగా వృద్ధులు మితానుభవం గలవారు, మనుషులు స్వస్థ బుద్ధి గలవారు, ప్రేమ సహనం యందు లోపం లేని వారిని వల్ల నీవు. హల్లెలూయా. ఇక్కడ మరొక లోపం కనిపిస్తా ఉంది కదా, విశ్వాస, ప్రేమ, సహనం. విశ్వాసం ఆల్రెడీ మనం చూసాం, విశ్వాసంలో మనం లోపం లేకుండా. రెండోదిగా మనకు పాయింట్ కనిపిస్తుంది, ప్రేమలో లోపం లేనటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. మన మొదటి ప్రేమ ఏ విధంగా ఉంది? ప్రకటనలు కూడా ఒక వార్నింగ్ అంటాడు కదా, నీ మొదటి ప్రేమను నీవు విడిచిపెట్టావు కనుక నిన్ను నేను నా నోట నుంచి ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను అంటాడు. మొదటి ప్రేమ, ఆ ప్రేమలో కనుక లోపం వచ్చిందా అని అంటున్నాడు. మీరు దేవునికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను సైతం మీరు ప్రేమించండి అంటున్నాడు. తనని చివరికి వెండి నేలలకు అమ్మేస్తాడని తెలుసు కూడా 3.5 సంవత్సరాలు యూదని ప్రేమించాడు. శత్రువు కాలు కూడా కడిగాడు, శత్రువు కూడా పెట్టుకు తిరిగాడు. అది ప్రేమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ప్రేమలో లోపం లేనిటి వాటి ప్రేమ ఏదైనా ఉందంటే అది మనకి యేసులోనే కనిపిస్తుంది. ఆ లోపం లేని ప్రేమను మనం అలవర్చుకోవడానికి మనం ఒకసారి ప్రయత్నం చేద్దాం. 4గా మనం చూద్దాం. అదే జీవితంలో 2:2 మనం చూస్తే సహనంలో లోపం లేని వారే ఉండాలని చెప్పి. సహనం అనగానే ఓర్పు కదా, ఓర్పు వస్తుంది. ఓర్పు చాలా దగ్గర ఓర్పు అనేక ద్రోహ కార్యాలని చేయకుండా కాపాడుతుందంట. హల్లెలూయా. ఓర్పు, ఓర్పు లేకుండానే, సహనం లేకపోవడం వల్లే ఎన్నెన్నో భయంకరమైన ప్రమాదాలు కానీ, లేకపోతే తొందరపాటు నిర్ణయాలు కానీ, జీవితాలు చాలా క్షణాల్లో మంట కలిసిపోవడం మనం చూస్తున్నాం కదా. సహనం అనేది లేక, ఓర్పు లేక. సహనానికి మారు పేరు మనకి ఎవరు గుర్తొస్తారు బైబిల్లో? అంటే యోగు మించిన సహనం మరొక. ఎందుకంటే ఒక్క రోజులో ఆస్తి పాస్తి అంత, సొంత బిడ్డలు, సొంత శరీరానికి కూడా భయంకరమైన వస్తే నోటి మాటతో కూడా ఏమాత్రం కూడా సహనం. మన సహనం ఎలాగా ఉంది? మన సహనం ఎలా ఉంటుంది? ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు మనం సహించుకోకుండా మనం ఏమైనా సరిగామా? మనం ఏమైనా దేవుడి మీద కానీ కొడిగామా? మన సహనానికి పరీక్ష పెడతా ఉంటాడు ఒక్కసారి. యోగు అమాయకుడు, సాతాను వచ్చి ఛాలెంజ్ చేసింది. పాపం యోగు జీవితాన్ని సహనానికి పరీక్షగా దేవుడు అనుమతించేశాడు సాతానికి. ఒక్కొక్కసారి మనకి అలాంటి సహనం పరీక్ష వస్తుందేమో వచ్చినప్పుడు మన సహనంలో ఏమైనా లోపం వచ్చేటట్టుగా మనం సహనాన్ని కోల్పోయామా? ఈ రాత్రి సమయంలో చివరి గడియల్లో, సంవత్సరాంత గడిలో ఒకసారి మనం పరిశీలించుకోవాల్సిన వారమే ఉన్నాం. ప్రేమ, ఒక రైతు విత్తనం వేస్తే ఆ పంట కోయడానికి ఎంత సహనంతో ఉంటాడు కదా. విత్తనం వేసిన తర్వాత 2వ రోజు వెళ్ళి తవ్వి చేస్తున్నాడు అనుకోండి, మా పక్షులు చూస్తున్నాడు అనుకోండి, వస్తుందా? ఒక చెట్టు విత్తనం నాటి వారం రోజులు పోయి కూడా మళ్ళీ వెంటనే తవ్వి వచ్చిందా లేదా మనం తీసి దాన్ని మాట్లాడుతూ చూస్తుంటే త్వరగా వస్తుందా? మనం కంగారు పడినంత రానే పంట వస్తుందా చేతికి. సహనం ఎంతో అవసరం, సహనం ఎంతో అవసరం. కనుక విత్తనం వేసిన రైతు ఆ పంట వచ్చే వరకు ఎంత సహనంతో ఓర్పుతో కనిపెడతాడో, ఆత్మీయ జీవితంలో మన విశ్వాసాన్ని కూడా మనం ఏదైతే విశ్వాసంతో గర్భం ధరిస్తామో దాన్ని పొందుకున్న వరకు మనం అప్పుడు యాంచు అంటాడు కదా.
నాకు ఫర్నిచర్ ఇవి ఐడియా ఉన్నాయి అని ఆయన చెప్తుంటే స్నేహితులకి ఏవి నువ్వు చెప్తున్నా ఫర్నిచర్ మాకు ఎక్కడ కనిపించట్లేదంటే ఆయన అంటే వాటిని నేను గర్భం ధరించాను, ఒక దినాన్ని నేను వాటిని ప్రసవిస్తాను, బయటకు వస్తాయి. హల్లెలూయా. విశ్వాసంలో అంత సహనంతో ఒక ప్రసవానికి ఏ విధంగా తెస్తుందో అటు రీతిగా మనం కూడా మన సహనంలో ఓర్పు కలిగి ఉండాలని చెప్పి దేవుని యొక్క మాటలు మనం తెలియజేస్తా ఉన్నాం. చివరిగా ఐదోదిగా మరి దినోత్తరాంతర గ్రంథము, దినోత్తరాంతర 2వ గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరు కట్టించి యెహోవా మందిరమును తన నగరమును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించాడు. మందిరం కట్టడానికి ఆయన ఆలోచన అంతా కూడా ఎటువంటి లోపం లేకుండా, ఎందుకంటే అది దేవుని మందిరం పని కనుక ఏ లోపం లేకుండా ఆయన అనుకున్నట్టుగా జరిగే వరకు అంత ఓపుతో దాన్ని చేసి ముగించాడని చెప్పి దాని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రేమలో దేవుని మందిరం విషయంలో ఎటువంటి లోపం లేకుండా నువ్వు పనిచేస్తున్నావు, ఎటువంటి లోపం లేకుండా నీ సమర్పణ ఉందా ఒకసారి పరీక్ష చేసుకోవాల్సిన దినాలు ఉన్నావు. చివరిగా ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి 9:10. చేతుకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనాను నీ శక్తి లోపం లేకుండా స్తోత్రం. హల్లెలూయా. చేతుకు నీ చేతికి వచ్చిన పని ఎలా చేయాలంట? శక్తిలో ఏమాత్రం లోపం లేకుండా, అంటే నీ పూర్ణ శక్తిని దాన్ని పెట్టి దేవుడు అదే కోరుకుంటున్నాడు. నీకు అప్పగించిన పనిని శక్తి లోపం లేకుండా నువ్వు దాన్ని చేసి ముగిస్తే దాని ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అలాగే ఆయన ఆరాధించేవాడు కూడా శక్తితోనూ బలంతో ఆరాధించుకుంటాడు. అంటే ఆరాధిస్తే ఇంకా అంతగా నువ్వు ఆయనలో లేనవ్వాలి. నీ శక్తిని ఈ లోక సమయంలో కార్యక్రమాలకు వాడేదాకన్నా ఆయన ఆరాధించడు, ఆయన కనపరచుకోవడం వాడితే దావీదు అందుకనే ఆ రోజు మందసాన్ని తీసుకుంటూ శక్తి కొలది వీధుల్లో ఎగిరి నాట్యం ఆడాడు. హల్లెలూయా. ఆనందాన్ని శక్తికి మించి ఆయన నాట్యం ఆడాడు. హల్లెలూయా. నీకు నాకు ఇస్తున్న శక్తిని ఏ విధంగా వాడతాం? శక్తిలో లోపం వచ్చిందా? సంవత్సరాల దినాల్లో ఉన్న మన శక్తిలో ఏ విధంగా లోపం వచ్చిందా? మందిర విషయాలు ఏదైనా లోపల కలిగి ఉన్నాము ప్రియమైన కనుక 5 మాటలు చెప్పాము. ఒకటేది విశ్వాసంలో లోపం ఉందా, ఒకవేళ దాన్ని సరి చేసుకుందాం. మాటలో లోపం ఏమైనా ఉందా ప్రియమైన దాన్ని సహకరించుకుందాం. ప్రేమలో లోపం వచ్చిందా, దాన్ని సరి చేసుకుందాం. అలాగే సహనంలో ఏదైనా లోపం కలిగి ఉన్నామా, దాన్ని సరి చేసుకుందాం. ప్రభు పాదాలంతా ఈ రాత్రి సమయంలో మన శక్తికి వచ్చిన మనం ఆయన ఆరాధించగలుగుతున్నామా, లేకపోతే శక్తుల లోపం కలిగి ఆయనకి ఇవ్వాల్సినంతగా మనం ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాము, ఆయన ఆరాధించాల్సినంతగా మనం ఆరాధించలేకపోతున్నాము, ఆయన మందిర పరీక్షల్లో పాల్గొనాల్సినంతగా మనం పాల్గొనలేకుండా శక్తుల లోపాన్ని మనం కలిగి ఉన్నామేమో. ఈ 2024లో ఈ రాత్రి సమయంలో పాదలు చేతులు పడి ఆయన క్రమం వేడుకుని ప్రభా నోకరించి నూతన సంవత్సరంలో వీటిలో ఏ లోపం లేకుండా ప్రభా నీ దృష్టికి నేను యోగ్యుడిగా ఉంటాను. ఎందుకంటే లోపం కలిగి ఉంటే నీ దృష్టికి నేను లెక్కలోకి రాని వాక్యం చెప్తా ఉంది. అందుకనే పౌలు దాన్ని సరిదిద్దమన్న లోపం ఉన్న వాటిని సరిదిద్దమన్నాడు. మనమంతా మనమే విమర్శించుకునే అర్హత దేవుడు మనకి ఇచ్చాడు కదా. క్షమించడానికి శుద్ధమస్కరించిన దేవుని సందులో ఉన్నాం. మనమే విమర్శించుకుందాం, మనమే లోపాలు ఉంటే సరిదిద్దమని ఆయన పాదన పడదాం. దేవుడి కొద్ది మాట మన హృదయంలో పరిపు చేసి నడిపించుకున్నాడు.